ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కాసేపట్లో హైదరాబాద్ లోనూ తిరంగా యాత్ర నిర్వహించనుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి మిలిటరీ ట్యాంక్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. బీజేపీ నేతలు, ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొనున్నారు. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో భారత ఆర్మీకి నివాళిగా కూడా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. సక్సెస్ లో పాలు పంచుకోవాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది బీజేపీ. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దానికి తగ్గట్టు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే పార్టీలకు అతీతంగా కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కిషన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. తిరంగా యాత్ర సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను అనుమతించరు. యాత్ర సాగుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపులుంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. తిరంగా యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించిన దానికి నిదర్శనంగా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ట్యాంక్ బండ్ పైన భారీ ఎత్తున ఈ తిరంగా ర్యాలీలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనబోతున్నారు. సినీ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ముఖ్యంగా కాశ్మీర్ బార్డర్లో పనిచేసినటువంటి ఆర్మీ అధికారులు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ తిరంగి ర్యాలీ అనేది ప్రారంభం కానుంది. ఇక్కడ చూసుకోవచ్చు భారీ ఎల్ఈడి తెరను ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులంతా కూడా తిరంగి ర్యాలీలు పట్టుకొని ఇక్కడ నుండి దాదాపు 2 కిలోమీటర్ల మేర ర్యాలీని చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైతే మిలిటరీకి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్లో వారు ప్రదర్శించినటువంటి పౌర వీర శిఖరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించేందుకు కావాల్సినటువంటి ఎల్ఈడి తెరను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అక్కడ ఏదైతే ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేయడం జరిగిందో, అదేవిధంగా మిసైల్స్ని ఏ విధంగా ప్రదర్శించడం జరిగింది, ఏ విధంగా ప్రయోగించడం జరిగింది, పాకిస్తాన్లో డిస్ట్రాయ్ అయినటువంటి ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న అన్నింటినీ కూడా ఈ ఎల్ఈడి తెరపైన చూపించనున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్యాంక్ బండ్ పైన పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా, వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నట్టు కూడా అధికారులైతే ఇప్పటికే పోలీసు అధికారులు అయితే సూచిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా సెక్రటేరియట్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెహికల్స్ కూడా హిమాయత్ నగర్ వైపు మళ్లించనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ మార్గులో వచ్చే వాహనాలు సైతం కూడా హిమాయత్ నగర్కు మళ్లించనున్నారు. హిమాయత్ నగర్, అదేవిధంగా బషీర్బాగ్ నుండి వచ్చే వాహనాలన్నింటి కూడా సెక్రటేరియట్ వైపు, అదేవిధంగా ఏదైతే లగడి కప్పుల వైపు మళ్లించున్నారు. అదేవిధంగా అటువైపు నుండి సికింద్రాబాద్ నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటి కూడా ఇటు చూసుకున్నట్లయితే ముషీరాబాద్ వైపు ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పోలీసు అధికారులు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే సిటిజన్ ఫర్ నేషన్ సెక్యూరిటీ అంటూ కూడా ఈ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెల్కమ్ టు తిరంగి ర్యాలీ అంటూ కూడా భారీ స్థాయిలో జెండాలను, అదేవిధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలంటూ కూడా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే బీజేపీ శ్రేణులు అయితే చేస్తున్నారు. భారత్ మాతకి జై అంటూ
అదేవిధంగా ఏదైతే భారత ఆర్మీ ప్రదర్శించినటువంటి యుద్ధంలో ప్రదర్శించినటువంటి శౌర్య చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఇక్కడ ప్రదర్శించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు చూపించినటువంటి తెగ వీరత్వాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ఈ తిరంగి ర్యాలీని వినియోగించుకున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీకి మద్దతుగా అదేవిధంగా ఆర్మీ అధికారులు చేసినటువంటి అక్కడ చేసినటువంటి ఏదైతే పాకిస్తాన్ పై చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ తిరంగి ర్యాలీలో వెల్లడించుకున్నారు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.